రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది కాంగ్రెస్ పాలన. కేసీఆర్ హయాంలో కూడా స్వర్ణయుగం అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో సీఎం హయాంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతాయి అంటున్నారు, కానీ మీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇది ఒక రాక్షస పాలన జరుగుతుందని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గతంలో కూడా టీడీపీ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఫ్లోలో 2 సార్లు గెలిచి ఈ యొక్క 10 సంవత్సరాలు కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాజుల్ రామారం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో అన్ని భూ కబ్జాల కేరప్ అడ్రస్ రాక్షస పాలన వివేకానంద చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయనకు అదే పాలన కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జా అయితే లేవు. ప్రభుత్వం కూడా పకడ్బందీగా ఒక వ్యూహంతో ఈ ప్రభుత్వ భూములు దళారులు కబ్జాలు చేసి అమ్ముకుంటే పేదోళ్ళు నష్టపోవద్దని చెప్పి మరి ఎక్కడ కూడా కబ్జాలు కాకుండా పనిచేస్తారు అధికారులు. అదేవిధంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఈయన మారని పార్టీ లేవు, అన్ని పార్టీలు మారిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన 2.5 సంవత్సరాల్లో కార్పొరేషన్ను సైబరాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మల్కాజిగిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ప్రజల సౌలభ్యం కోసము ఈ యొక్క 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4th సిటీ. మరి కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిరో ఒకసారి చర్చకు వస్తామంటే ముఖ్యమంత్రి అవసరం లేదు, మేమే చర్చ చేస్తాం, ఎక్కువనే చెప్పండి, మేము వచ్చి చర్చ చేస్తాం. కానీ ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేసీఆర్ మెప్పు పొందడానికి మరి ఈ యొక్క ముఖ్యమంత్రిని అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారిని మరి మాట్లాడడం జరుగుతుంది. ఆయనకు అర్హత లేదు. మైనంపల్లి హనుమంతరావు ఇంటికాడ రోజు కూర్చునేది ఈయన. ఇవాళ ఆయన మీద మాట్లాడే అర్హత లేదు ఈయనకు ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు నువ్వు గెలిచి ఏం డెవలప్ చేసినావు? మేమన్నా రాజీవ్ గురకల్ప ఇంద్రమ్మ ఇండ్లు మరి 25,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చినాం, 25,000 పట్టాలు ఇప్పించినాం, రేషన్ షాపులు ఇప్పించినాం, అంగన్వాడీ టీచర్లు ఇప్పించినాం, కాలేజీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే. నీవు ఏమన్నా తీసుకొచ్చినావో ఒక్కసారి చర్చ పెట్టుకో. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ పెడుతావో ముందు నీ కాన్స్టిట్యున్సీ ఏం చెప్పినాక నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలని చెప్పి ఖబర్దారు. ఎందుకు మరి 2.5 ఏళ్ళు అయింది, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? కబ్జాల మీద మీరు ఎందుకు ముందుకు వెళ్తలేరు? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలయ్యి ఎవరైతే కొనుక్కురో పేదోళ్ళు, మొన్న హైడ్రా వచ్చినాక కూడా పేదోళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మరి ఆయల్ల పార్కులు కబ్జాలు చేసిరు. ఆ రోజు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్కులు కబ్జాలు చేస్తే ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత పార్కులన్నీ బయట తీసుకొచ్చి అందరికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఎన్నో చెరువులు కబ్జాలు చేసిరు, అవన్నీ కూడా ఒక్కొక్కటి బయట తీసుకొస్తారు. అదేవిధంగా మరి పేదోళ్ళు గతంలో కొన్నోళ్ళు రోడ్ల పాలవుతారు, చనిపోయారు కొంతమంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జా అయితే లేదు. ఆయన ప్రభుత్వ భూములు కబ్జా అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. గతంలో మీ తమ్ముని గెలిపించుకొని కూడా మీరు ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ గెలిపిస్తారా? అసలు మళ్ళీ గత వైభవం ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజేషన్ విషయంలో కానీ ఇద్దరు కూడా సమానంగా ముందుకు పోవడం జరుగుతుంది. 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. మరి ఇవాళ ఏది చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మరి గతంలో ఇటువంటి సన్నబియ్యం ఇయ్యలే. ఇవాళ ఏ పేదోళ్ళ ఇంటికి పోయినా మరి సన్నబియ్యము తిని వాళ్ళు ముఖ్యమంత్రిని ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా బస్సు ఉచిత ప్రయాణము, 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గతంలో కూడా టీడీపీ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఫ్లోలో 2 సార్లు గెలిచి ఈ యొక్క 10 సంవత్సరాలు కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు
గాజుల్ రామారం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో అన్ని భూ కబ్జాల కేరప్ అడ్రస్ రాక్షస పాలన వివేకానంద చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయనకు అదే పాలన కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జా అయితే లేవు. ప్రభుత్వం కూడా పకడ్బందీగా ఒక వ్యూహంతో ఈ ప్రభుత్వ భూములు దళారులు కబ్జాలు చేసి అమ్ముకుంటే పేదోళ్ళు నష్టపోతారు, పేదోళ్ళు నష్టపోవద్దని చెప్పి మరి ఎక్కడ కూడా కబ్జాలు కాకుండా పనిచేస్తారు అధికారులు. అదేవిధంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఈయన మారని పార్టీ లేవు, అన్ని పార్టీలు మారిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన 2.5 సంవత్సరాల్లో కార్పొరేషన్ను సైబరాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మల్కాజిగిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ప్రజల సౌలభ్యం కోసము ఈ యొక్క 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4th సిటీ. మరి కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిరో ఒకసారి చర్చకు వస్తామంటే ముఖ్యమంత్రి అవసరం లేదు, మేమే చర్చ చేస్తాం, ఎక్కువనే చెప్పండి, మేము వచ్చి చర్చ చేస్తాం. కానీ ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేటీఆర్ కేసీఆర్ మెప్పు పొందడానికి మరి ఈ యొక్క ముఖ్యమంత్రిని అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారిని మరి మాట్లాడడం జరుగుతుంది. ఆయనకు అర్హత లేదు. మైనంపల్లి హనుమంతరావు ఇంటికాడ రోజు కూర్చునేది ఈయన. ఇవాళ ఆయన మీద మాట్లాడే అర్హత లేదు ఈయనకు. ఈయనకు ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు నువ్వు గెలిచి ఏం డెవలప్ చేసినావు? మేమన్నా రాజీవ్ గురకల్ప ఇంద్రమ్మ ఇండ్లు మరి 25,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చినాం, 25,000 పట్టాలు ఇప్పించినాం, రేషన్ షాపులు ఇప్పించినాం, అంగన్వాడీ టీచర్లు ఇప్పించినాం, కాలేజీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే. నీవు ఏమన్నా తీసుకొచ్చినావో ఒక్కసారి చర్చ పెట్టుకో. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ పెడుతావో ముందు నీ కాన్స్టిట్యున్సీ ఏం చేసి చెప్పినాక నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలని చెప్పి ఖబర్దారు. ఎందుకు మరి 2.5 ఏళ్ళు అయింది, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? కబ్జాల మీద మీరు ఎందుకు ముందుకు వెళ్తలేరు? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలయ్యి ఎవరైతే కొనుక్కురో పేదోళ్ళు, మొన్నటికి మొన్న హైడ్రా వచ్చినాక కూడా పేదోళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మరి ఆయల్ల పార్కులు కబ్జాలు చేసిరు. ఆ రోజు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్కులు కబ్జాలు చేస్తే ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత పార్కులన్నీ బయట తీసుకొచ్చి అందరికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఎన్నో చెరువులు కబ్జాలు చేసిరు, అవన్నీ కూడా ఒక్కొక్కటి బయట తీసుకొస్తారు. అదేవిధంగా మరి పేదోళ్ళు గతంలో కొన్నోళ్ళు రోడ్ల పాలవుతారు, చనిపోయారు కొంతమంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జా అయితే లేదు. ఆయన ప్రభుత్వ భూములు కబ్జా అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. గతంలో మీ తమ్ముని గెలిపించుకొని కూడా మీరు ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ గెలిపిస్తారా, అసలు మళ్ళీ గత వైభవం ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజేషన్ విషయంలో కానీ ఇద్దరు కూడా సమానంగా ముందుకు పోవడం జరుగుతుంది. 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. మరి ఇవాళ ఏది చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మరి గతంలో ఇటువంటి సన్నబియ్యం ఇయ్యలే. ఇవాళ ఏ పేదోళ్ళ ఇంటికి పోయినా మరి సన్నబియ్యము తిని వాళ్ళు ముఖ్యమంత్రిని ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా బస్సు ఉచిత ప్రయాణము, 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది 3 కార్పొరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం కాదు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి కేపీ వివేకానందకు సంబంధించి చేసిన అభివృద్ధి ఏంటో కూడా నిరూపించాలి. దానికి సవాల్కు సిద్ధమా? నేను ముఖ్యమంత్రి స్థాయి కాదు, ఆయన మీద విమర్శలు చేయడం తగదని చెప్తుంది. నువ్వు గతంలో మైనంపల్లి కాలు పట్టుకున్నటువంటి వ్యక్తి, మైనంపల్లి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మైనంపల్లి మీద మాట్లాడతావా, అంత దమ్ముందా అంటూ కూడా అటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారు వివేకానందకు సవాల్ విస్తున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.